డివిజన్ ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రామకృష్ణ పీజీ కళాశాల గ్రౌండ్, ఎస్డిఆర్ జూనియర్ కళాశాల గ్రౌండ్ నందు నేడు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగిందని ఎస్జిఎఫ్ కార్యదర్శి శివకుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన క్రికెట్ ఆటల పోటీల వివరాలను వెల్లడించారు. క్రికెట్ పోటీలను ఎంఈఓలు బ్రహ్మం, శివరాం ప్రసాద్లు ప్రారంభించారు. మనకు నంద్యాల మండలం క్రికెట్ గేమ్స్ కి సంబంధించి ఉపాధ్యాయుల మధ్య ప్రభుత్వం అనేటువంటి ఒక సర్క్యులర్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ సర్క్యులర్ లో భాగంగా ఈరోజు మనకు సెమీఫైనల్ క్రికెట్ పోటీలు ఫస్ట్ సెమీఫైనల్ అనేటువంటిది కొలిముల్ల వర్సెస్ సిరివెల్ల ఫస్ట్ సెమీఫైనల్ ఈరోజు ప్రారంభమవుతుంది. తర్వాత మనం ఫైనల్ అనేటువంటిది మళ్ళీ రేపు ఈరోజు నంద్యాల వర్సెస్ మధ్యాహ్నం ఇంకొక వేరే గ్రౌండ్ లో రుద్రవరం, ఆ రెండు కూడా అక్కడ రెండు జట్లు అక్కడ ఫస్ట్ సెమీఫైనల్ ఆడుతున్నాయి. ఈరోజు ఇక్కడ రామకృష్ణ పీజీ కాలేజ్ గ్రౌండ్ లో వచ్చేసి మనకు సిరివెల్ల వర్సెస్ కొలింగుల్ల ఈ మ్యాచ్లు తలపడుతున్నాయి. అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము, మంచి విషయం ఇది. అందరూ నాకు తెలిసి ఉపాధ్యాయులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. మరి ఈ విధంగా మనకు ఈ క్రికెట్ పోటీలు మగవాళ్ళకి త్రోబాల్ పోటీలు లేడీస్ టీచర్లకు పెట్టారు. ఆ త్రోబాల్ కాంపిటీషన్స్ పూర్తి అయిపోయినాయి. ఇంకా ఈ రోజుతో మనకు ఈరోజు రేపటికల్లా మనకు ఫైనల్ గేమ్ కూడా అయిపోతాయి. ఈ దాదాపుగా ఈరోజు సెమీఫైనల్ స్టార్ట్ అవుతున్నాయి. ఆటగాళ్ళందరికీ శుభాకాంక్షలు. కాకపోతే అందరూ కూడా అంత మనమే ఉండేది, టీచర్లు ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా ఒక స్పోర్టివ్ గా తీసుకొని అందరూ ముందుకెళ్లాలని, తర్వాత మన టీము మన జిల్లా టీం తరఫున ఎక్కువగా మంచి ప్లేయర్స్ ఎన్నుకొని స్టేట్ పార్టిసిపేషన్ లో బాగా రాణించాలని అందరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మీ ఇద్దరికి సిరివెల్ల వర్సెస్ కొలిమిగుళ్ళకి శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు ఇక్కడ రావడం చాలా సంతోషం మాకి. ఇంతవరకు మీరు చక్కగా మంచి ప్రతిభను చూపించారు. అంతేకాకుండా మీ యొక్క బాల్యాన్ని తిరిగి మళ్ళీ గుర్తు చేసుకున్నారు. మీ స్ఫూర్తిని మేము ఇలాగే కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా ఈ సందర్భంగా మా నంద్యాల ఎంఈఓ బ్రహ్మం సార్ గారికి, శివరాం ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం డివిజన్ తరఫున. ఎందుకంటే వీళ్ళు ఈ టోర్నమెంట్ మొత్తం జరగడానికి మెయిన్ కీలక ఇంజన్ మాదైతే పెట్రోల్ వాళ్ళు అనమాట. పెట్రోల్ వచ్చేసి బ్రహ్మం సార్, శివరాం ప్రసాద్ సార్ అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎక్విప్మెంట్సే కాకుండా నంద్యాల టీం కూడా వీళ్ళు డ్రెస్ స్పాన్సర్ చేసినందుకు ఒకసారి నేను మా సార్ గారు కూడా ఇద్దరు మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. అంతేకాకుండా మీరు చక్కటి ప్రదర్శించి స్పోర్టివ్గా తీసుకొని ఉత్సాహంగా ఆడాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ.